and it is the sacrifice of the great leaders. Okay. సో మనకి వచ్చిన స్వాతంత్రం అనేది ఎంతోమంది మన జాతీయ నాయకులు త్యాగానికి గుర్తుగా వచ్చిన ఈ స్వాతంత్ర ఫలాలని మనం ఈ రోజున అందరము స్వేచ్ఛగా అనుభవిస్తున్నాం. ప్రతి సంవత్సరం మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం ఎంతమంది మనకి ఇలా హ్యాపీగా ఉండడానికి ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది త్యాగాల రూపంలో ఉంటే మనం ఈరోజు మనం సుఖంగా ఉన్నామని ఆలోచిస్తే, ఒక చిన్న దేశం, బ్రిటిష్ దేశం అంటే ఒక చిన్న దేశం, మనది భరతఖండ అని చెప్పి ఒక ఖండంగా పిలుచుకునే ఒక దేశాన్ని 200 సంవత్సరాల పాటు పాలించగలిగారు. 200 సంవత్సరాల పాటు పాలించడం అంటే అది చిన్న విషయం కాదు. ఈరోజు మనం ఎందుకు దీన్ని మరొకసారి గుర్తు చేసుకోవాలంటే, మనం ఎప్పుడైతే చరిత్రను మర్చిపోతామో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ హిస్టరీ ఇట్ విల్ రిపీట్ అగైన్. సో మన తాలూకా పాత మిస్టేక్స్, మన తాతలు తండ్రులు ఒక 4 తరాల పాటు ఒక దాస్య శృంఖలాల్లో ఉండి నలిగిపోయిన మన తాతలని తండ్రులను గుర్తు చేసుకుంటూ అదే పొరపాట్లు మనం చేయకుండా రేపొద్దున ఇంకొకటి రాడు అని గ్యారంటీ మనం చెప్పలేం. అది మన చేతుల్లో ఉంది. మన తాతలు చేసిన తప్పుల్ని మనం సరిదిద్దుకుంటూ మనం అలాగే కొత్త పందాలోకి, కొత్త ఆలోచనలతోని కొత్త భారతదేశాన్ని నిర్మించే దిశగా అందరం అడుగులేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి తగ్గట్టుగా మనం ఏమైనా ప్రెచ్ చేద్దామా? మన వైపు నుంచి ఏమైనా ప్రెచ్ చేద్దామా? Yes, let us pledge, right? We love our country, not in the words, but in the action. We will not let the flag down, and we will keep our flag in the high, not in the sky, in our hearts. We will make our country great by working together and make it resilient and Mera Bharat Mahan. Thank you. Thank you so much, sir.